నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. కూకట్పల్లిలో ఒక అమానుష ఘటన జరిగింది. ప్రధానంగా ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాస విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే అన్న, ఏం జరిగింది కూకట్పల్లి? ఏదో సంథింగ్ అపార్ట్మెంట్స్ అని చెప్తున్నారు. సంథింగ్ కాదు, లేక్, మన స్వాన్ లేక్. ఇది కరెక్ట్ బాలనగర్ వై జంక్షన్ దగ్గర ఉంటుంది. మోసాపేట మెట్రో స్టేషన్ దాటి మనకు అక్కడే కనిపిస్తుంది స్వాన్ లేక్ అని. ఏది అశోక్ వన్ మాల్ పక్కన ఎగ్జాక్ట్లీ పక్కన. అది ఎప్పటిదో చాలా పాతది. అప్పుడు నువ్వు అన్న అశోక్ వన్ మాల్ దగ్గర ఏదో చెరువు లాంటిది ఉండేది, అందుకే లేక్ లేక్ అనేసారు ఇల్లు. స్వాన్ లేక్ అది ఒక చెరువు లాగా ఉండేది. అది అట్లా పోయేది, నురుగలు వచ్చింది. అప్పుడు హైడ్రా అడగదాలి ఫస్ట్, నాకు తెలియదు మరి. నాకు అది బాగా గుర్తుంది. నా ఇంటర్మీడియట్ అటువైపు ఉండే, అంటే కాలేజ్ ఎస్ఆర్ నగర్ లో, హాస్టల్ వచ్చేసి మన అర్జున్ థియేటర్ బ్యాక్ సైడ్, శివపార్వతి అర్జున్ బ్యాక్ సైడ్, అక్కడ హాస్టల్ ఉండేది. బస్సు రోజు తీసుకొచ్చి వెళ్ళేది కదా. ఆ స్వాన్ లేక్ పక్కన ఇట్లా కాలువ పోతా ఉండేది, చూస్తూ ఉంటాం మేము. చిన్న సైజ్ వాటర్ ఫాల్ లా ఉంటుంది అది. అందుకు అది స్వాన్స్ అవి ఎక్కువ ఉంటాయి, వైట్ కలర్ పక్షులు బాగా ఉండేవి. దానికి ఆ పేరు పెట్టారు స్వాన్ లేక్ అని చెప్పేసి. అది చాలా పాతది, గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పటికి 20-25 years అయిపోయి ఉండొచ్చు, అంత పాతది అది. అది దాంట్లో ఏమైందంటే 1311 ఫ్లాట్ లో రేణు అగర్వాల్, రాకేష్ అగర్వాల్ హస్బెండ్ వైఫ్, శుభం వాళ్ళ అబ్బాయి, వాళ్ళకు కూతురు ఉంది తమన్నా, పక్క రాష్ట్రంలో ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళింది. వీళ్ళు ముగ్గురు ఉంటారు. వంట కోసం అని చెప్పేసి కొన్నేళ్ల క్రితమే 11 years బ్యాకే రోషన్ అనే ఒక అబ్బాయిని పెట్టుకున్నారు, కొంచెం జీతం ఇచ్చి ఇంట్లోనే. వీళ్ళు సనత్ నగర్ లేదు బిజినెస్ ఉండేదంట, అన్ని పనులు చేస్తారా చెప్తా. వంటకు పెట్టుకున్నారు. వీడు రీసెంట్ గా వాడి ఫ్రెండ్ ఇంకెవడో హర్ష అనే వాడిని కూడా ఇక్కడికి వంట మనిషిలాగా కుదురించుకున్నాడు. ఇది ఇంతవరకు ఎపిసోడ్. ఇకపోతే రాకేష్, శుభం ఏం చేస్తారు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు సనత్ నగర్, ఫతే నగర్, అదే రోడ్డు, కొంచెం బాలనగర్ నుంచి వెళ్ళి ఇటు వెళ్తే వచ్చేస్తుంది వీళ్ళ ఇంటి నుంచి షార్ట్ కట్, లేదా సేమ్ ఎర్రగడ్డ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మొత్తం ఆ ఏరియా అంతా కూడా మనకి స్టీల్ వ్యాపారస్తులు ఉంటారు. మనకి ఇప్పుడు ఇంట్లోకి కానీ హోటల్కి కానీ ఎక్కడైనా సరే ఏం కావాలని నేను కూడా అక్కడికి వెళ్తా. డిఫరెంట్ ప్యాన్స్, డిఫరెంట్ థింగ్స్, పెద్ద పెద్ద వండుకునేవి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్, కిచెన్ కి ఇప్పుడు నీకు 6 స్టవ్ కావాలనుకో, ఎక్కడ ఆర్డర్ చేస్తా అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. ఈ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడే, మొత్తం స్టీల్ కి సంబంధించిన ప్లేట్స్, గ్లాసెస్, కప్స్ అన్ని అక్కడ నుంచి వస్తాయి. మాస్ ప్రొడక్షన్ అదే. ఆ వ్యాపారస్తులు కూడా ఎక్కువ ఉంటారు. ఆ హోటల్ ఇప్పుడు చాట్ బండ్ పెట్టాలనుకో, ఆ కంపార్ట్మెంట్ అక్కడే తయారవుతుంది. అదే ఇట్లాంటి ఏరియా అనమాట. ఆ ఫతే నగర్ నుంచి బేగంపేట్ టర్న్ అయ్యి వెళ్తాం, ఆ ఏరియా మొత్తం బల్కంపేట రోడ్ అది మొత్తం వీళ్ళకి ఇక్కడ అట్లాంటి స్టీల్ ప్యాలెస్ ఒక చిన్న బిజినెస్ ఉంది. తండ్రి కొడుకు కలిసి చూసుకుంటారు, రెగ్యులర్ ప్రాసెస్. రేణు ఎందుకో ఆ రోజు ఇంట్లో ఉండింది. హస్బెండ్ శుభం కాల్ చేశాడు వాళ్ళ అమ్మకి, లంచ్కి వస్తున్నామనో లేకపోతే ఇంకా దేనికనో, పిక్ చేయట్లా. ఇతను సరేలే వెళ్తాం, ఇంటికే కదా వెళ్ళేది అని వెళ్తే లాక్ వేస్తుంది బయట నుంచి. ఈవిడ ఫోన్ ఏమో అదేంటిది రింగ్ అవుతుంది, తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. అలాగే సంథింగ్ ఏదో అనుమానం వచ్చింది, ఏంటిది ఈ టైంకి అసలు ఎక్కడికి వెళ్ళరు, ఏది ఉండదు, ఆ పనోడేది వాడు లేడు, పోనీ వాడిని పట్టుకొని ఎక్కడ నేను కొనడానికి వెళ్ళిందా, నాకు చెప్పకుండా పోదు. వాట్ హ్యాపెండ్, సంథింగ్ ఫిషీ. ఇంతసేపు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్, ఏదో అనిపించింది. కొత్తగా వచ్చినోడు ఫోన్ స్విచ్ ఆఫ్, సంథింగ్ ఫిషీ అనిపించి ఆ వెనక డోర్ నుంచి మన కట్టర్ని పిలిచి లోపలికి వెళ్ళారు. ఈవిడ రక్తం మడులు అలా పడుంది. ఈవిడకి జరిగిన హింస ఏంటో తెలుసా? లోపల డబ్బులు ఇవ్వు, ఏడ దాచావో చెప్తావా లేదంటే చంపేస్తా. ఆమెమో ఏంట్రా బాబు ఇంత నమ్మకంగా ఉన్నావు, నువ్వేంటి ఇలా చేసావని ఆవిడ. ఈ ఘర్షణలో కుక్కర్ పైన మూత ఉంటుందా, అది పెట్టే విజిల్ వచ్చేది, దాన్ని ఉల్టా తిప్పి తల మీద బాదాడు. దాంతోనే కొట్టాడంటే దానికి మరకలు అది అక్కడ పడుంది. అది తెలిసింది. కిచెన్లో ఉండే చాకులతో మెడ మీద కోసాడు, ఇష్టం ఉన్నట్టు ఎక్కడెక్కడో కోసాడు. టైప్ ఆఫ్ ఇంకా చెప్పడానికి ఒక భయంకరంగా ఉంది. తర్వాత ఏం చేసావు, నీట్గా అదేంటి ఒక సూట్ కేసు తీసేసి ఆ లాకర్లన్నీ బగలగొట్టి అందిన కాడికి ఏం దొరికితే అది అన్ని మంచిగా సర్దేసి ప్యాక్ చేసేసి
వాళ్ళ పిల్లోడి స్కూటీ, అంకుల్దే స్కూటీ ఉంటుంది కదా, ఆ యజమాని స్కూటీ పట్టుకొని బ్యాగ్ సర్దుకొని చక్కగా ఇట్లా వెళ్ళిపోయాడు. సీసీటీవీలు అన్నింటిలో రికార్డ్ అయ్యాడు వాడు. ఇద్దరు రికార్డ్ అయ్యారు. స్నానం చేసి ఫ్రెష్గా రెడీ చేసి వెళ్ళారు. శుభం బట్టలు ఉన్నాయి కదా లోపల, హ్యాపీగా. ఆ పిల్లోడు వీడి వయసు ఒకటే కదా, ఇంచుమించు అటు ఇటుగా. చక్కగా ఆయన డ్రెస్లు వేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి జారుకున్నారు అనమాట. దొరుకుతావు, ఎంత పెద్ద విషయమైనా సరే. నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు, నువ్వు అక్కడ నుంచి వెళ్ళినోడివి. హైదరాబాద్ సిటీ ఇది. మనకు మళ్ళీ ఇప్పుడు బంజారా హిల్స్లో కొత్త టవర్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎట్లాంటి వాడైనా చాలా సింపుల్గా దొరుకుతాడు. ఇప్పుడు ఈ సూట్ కేసులో నీకు మహా అయితే ₹1,00,00,000 ఉన్నా, ₹1,00,00,000 అయితే పెట్టుకోరులే ఇంట్లో, నాకు తెలిసినంత వరకు బ్యాంకులలో దాచుకుంటారు. ఓ 10 లక్షలు 15 లక్షలు దొరికినా, కొంత బంగారం దొరికినా, మా అయితే దగ్గర ₹1,00,00,000 ఉన్నా నువ్వు తప్పించుకు తిరిగేయడానికి అయిపోతాయి అవి. ఒక నెల రోజుల్లో ఎన్ని రోజులు తప్పించుకుంటావు నీ ఇష్టం, అవునా? తప్పించుకోవడానికి అయిపోతాయి కదా. ఆ హోటల్లో ఉంటే మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళి, ఇంకో ఊరు అటు వెళ్ళి లేదా ఫ్లైట్ ఎక్కింగ్ ఎక్కడికో పోయి, అంతే సరిపోయింది. ఎన్ని రోజులు తింటావు, ఎన్ని రోజులు చేస్తావు. ఏదో రోజు అయితే ఖచ్చితంగా జైలుకి అయితే వెళ్తావు, ఖచ్చితంగా వెళ్తాడు ఇద్దరు. మరి ఏం సాధించాడో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే సరే నీకు ఆ బుద్ధి ఉందే అనుకుందాం, ఇది కూడా తప్పే, నేను ఏమి సలహా ఇవ్వట్లా, అంటే ఆమె ప్రాణాలు కాపాడ్డానికని. అప్పుడో కొంత నువ్వు తీసుకో. ఏదో రోజు యజమానికి తెలుస్తుంది, క్షమించండి అని కాళ్ళ మీద పడితే పోరాబా అని చెప్పి గెంటేస్తారు. కనీసం దాంతో నువ్వు బతికొచ్చావు. కాదు బాబు, ఈవిడ ప్రాణం తీయడం ఎందుకు? కాదు, ఇప్పుడు కొంతమందిని ఫ్యామిలీ ఇన్వైట్ చేస్తారు, అర్థమైందా? రండి మీరందరూ రండి అమ్మా, మన ఇట్లా పాప ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, లేకపోతే ఆ పెళ్ళి ఈ పెళ్ళి అని చెప్తారు. వీళ్ళు వెళ్ళకుండా అయితే ఉండరుగా, 100% ముగ్గురు వెళ్తారు. పనోడిని తీసుకెళ్ళరు, 90% పనోడిని తీసుకెళ్ళరు. పనోడి ఇంట్లో ఉండరా బాబు, వెళ్ళి వచ్చేస్తామని చెప్తారు. ఇక టైం చేయాలి కదరా బాబు, నువ్వు కొట్టుకొని దోచుకొని వెళ్ళడానికి. చంపే ఎందుకు వెళ్ళాలి? అదే కదా, ఎన్నోసార్లు నీకు అవకాశం దొరుకుతుంది. వీళ్ళు ఉండేది ముగ్గురే. ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు, ఇంకా బయటకు వెళ్ళినప్పుడు నీకు ఏదో క్రమంలో ఉంటది. 11 ఏళ్ల నుంచి ఉన్నోడే కదా. అంటే నాకు ఇక్కడ డౌట్ ఏంటి వస్తుందంటే, వీళ్ళు పర్సనల్ గా ఏదన్నా గొడవలు ఉండి ఎవరో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి నీకు ఇంత డబ్బు ఇస్తాము, వాళ్ళని లేపై, ప్రధానంగా ఆవిడ లేపై. లేదు నేను అనుకుంటుంది జస్ట్ క్లీన్ గా ఉండకపోవచ్చు. చూసాం 360 degrees క్రియేట్ చేయొచ్చు. 360 degrees. ఇక్కడ ఏమైందంటే వీడు ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు, జీతం 15,000. వీడికి ఇంకా కావాలి. అంటే వయసుతో పాటు వాడి కోరికలు, వాడి అవసరాలు అన్ని పెరిగాయి. ఇవాళ రేపు నీకు విషయం తెలుసా, నా దగ్గర లాస్ట్ మానేసిన అసిస్టెంట్ ఫోన్ కూడా కొత్త ఫోన్ కొనుక్కోవాలన్నా అంటే మినిమం 40-30 వేలు లేదు వాళ్ళు కొనట్లా. కోరికలు పెరిగిపోయాయి. బైక్ కొనాలన్నా సరే టాప్ మోడల్ ఏందో అదే కావాలా, ఫోన్ కొనాల టాప్ మోడల్ ఏదంటే అదే కావాలా. అంటే మన ఆర్థిక స్తోమత గురించి ఆలోచించట్లే. ఒకప్పుడు ఏంటంటే నోకియా రిలీజ్ అయిన రోజుల్లో మినిమం ఓ మధ్యతరగతి ఫోన్ అంటే నోకియా డబ్బా ఉండేది. అందులో పిల్లలు కొంచెం రిచ్గా అంటే N90 ఏదో వాడుకునేవాళ్ళు. అప్పుడు కూడా అది 10,000 కదా ఆ రోజుల్లో. సో ఇట్లా ఉండే వీళ్ళ అవసరాలు బాగా పెరిగిపోతున్నాయి. వయసు పెరిగే కొద్దీ, బయట టెక్నాలజీ పెరిగే కొద్దీ, కాలం మారే కొద్దీ వీడి అవసరాలు మారిపోతున్నాయి. ఈ అవసరానికి తగ్గట్టు నీకు శాలరీ రావట్లా. అంటే నాకు మైండ్ ఏమవుతుంది, చెడుదారులు వెళ్తుంది. నేను త్వరగా సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, ఇచ్చేయాలి అంటే నాకు ఏదో కావాలి. ఏం కావాలి, వీడా ఇచ్చి చావడు. నేను పని మానేసా అంటే పోరా నువ్వు పోతే ఇంకొకడు అంటాడు. ఏం చేద్దాం? ఆనెస్ట్గా నా ఒపీనియన్ చెప్తున్నా. ఓకే, ఏ పర్స్పెక్టివ్ అయినా నా పర్స్పెక్టివ్ నాకు అనిపించింది చెప్తున్నా. నేను అనుకుంటుంది ఏంటంటే, ఏదో పర్సనల్గా ఏదో సంథింగ్ ఉండి ఎవరో వీళ్ళని టార్గెట్ చేసి, ప్రధానంగా ఈవిడ మీద ఏదో టార్గెట్ పెట్టుకొని వాడిని ప్లాన్గా వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి, ఇంత డబ్బులు ఇస్తాను, మిమ్మల్ని సేఫ్గా చూసుకుంటాను, ఏం జరిగినా కూడా నేను ఉంటాను, నీకు ఇది చెయ్యి, నువ్వు ఈ పని చేసి పెట్టు అని చెప్తే చేశారేమో అని నా అభిప్రాయం. అసలు అది కానే కాదు. అట్లా ఆ సీన్ లేదు ఇక్కడ. వీడు మానేయాలి. వీడు మానేసే టైంలో ఇంకొకరిని పెట్టాలి. ఈ అబ్బాయి 11 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, జార్ఖండ్ అబ్బాయి రోషన్. వాడికి వెళ్ళిపోవాలని ఉంది. ఇంకా వాడికంటే పెళ్ళాం పిల్లలు ఏదో ఉంటుంది కదా, వాడు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటి, హర్ష జాయిన్ అవ్వాలి అదే ప్లేస్లో. 15,000 కుదిర్చాడు. వీడి రీప్లేస్మెంట్ అనమాట. ఇతను వెళ్ళిపోవాలి. వెళ్ళే టైంలో ఎంతో కొంత అడుగు ఉంటాడు వాడు. నేనేం లేదురా బాబు, మహా అంటే 10,000-15,000 చేతిలో పెట్టే చాలు పోని ఉంటాడు. సరిపోదు. ఇన్ని రోజులు నువ్వు హైదరాబాద్ వెళ్ళి, అంటే ఎవడో చిన్నప్పుడు దుబాయ్ వెళ్ళి వచ్చినప్పుడు నగలు ఇట్ట పట్టుకొస్తారు చూడు, అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు ఊరోళ్ళు. మన వాళ్ళు కువైట్ వేసినప్పుడు అట్లా ఏడుపు వేసుకొని వెళ్తే ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ క్రమంలో వీళ్ళు ఏదో ప్లాన్ వేసుకోవడం, దొంగతనం చేయడం, అది మేబీ ఒకవేళ ఆవిడ గమనించి నిలదీయడం లాంటివి అయితే ఇట్లాంటి సంఘర్షణలు అవుతాయి. ఇట్లా కూడా అవుతాయి. లాస్ట్కి బెదిరించడానికి దొరికిపోయాం కదా, నేను చంపడమే, ఇంకా వేరేదేం లేదు. ఇట్లాంటి బయటపడితే మేము చేస్తాం కాబట్టి వేసేయాలి
అంతే. వాడు ఇదే ప్లాన్ వేసుకున్నాడు, వాడు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, సంథింగ్ సర్దాలి. ఆ సర్దే క్రమంలో దొరుకుతారు. అసలు ఇది ఫ్లాట్, ఏ చిన్న సౌండ్ వచ్చినా మన ఇంట్లో ఇట్లా చూస్తాం కదా, ఏరా ఏం చేద్దాం, ఏం లేదండి ఊరికే చదువుతున్నా, ఎప్పుడు లేని ఇందులో నీకు చెయ్యేందుకు వెళ్ళిందని అడుగుతారు కదా. అట్లాంటి టైంలో సరేరా దొరికిపోయాం, ఏం చేసేది లేదు, దీన్ని ఏదో ఒకటి చేసినా సరే మనకు కావాల్సింది తీసుకెళ్ళాలని చెప్పేసి అక్కడ జరుగుతాయి ఇలాంటి ఘర్షణలు. రైట్, అంతే, వేరే ప్లాన్స్ ఏమీ ఉండవు. రైట్ అన్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.